5 గంటలు ఎన్నికల సభలు పూర్తయిపోతాయి. రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు, సైకోని వదిలించుకునే రోజు. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, నమ్మకమేనా అడుగుతున్నా. తమ్ముళ్ళు ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి, నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను. నేను భయపడతానా అని అడుగుతున్నా. జైలు నన్ను చంపేస్తావంటే భయపడతానా అని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఊరేసుకొని సావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే, తిరుపతి దగ్గర 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాడిని ఈ సైకోకు నేను భయపడతాను. ఆ తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అవునా కాదా? సంక్షేమాన్ని ఇవ్వాలి, అవునా కాదా? నాది ఒక బ్రాండ్, ఇప్పుడుది కాదు. ఈరోజు హైదరాబాద్ పోతే అడుగురికి ఎవరికి కనపడుస్తారు తమ్ముళ్ళు? హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? ఎవరు కారణం? ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి వేసి వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు వేయించాం. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం, అవునా కాదా? ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నాడు.